అందరికీ శుభోదయం. నిన్న మనం కార్తీక మాసం 21వ అధ్యాయం పారాయణం చేశాం కదా! ఇక్కడ మనము 22వ అధ్యాయం చూద్దాము రండి. ఇక్కడ మనకి పూర్ణిమ వ్రత ఫలం గురించి వివరిస్తున్నారు. అత్రి మహాముని తిరిగి చెప్పసాగాడు. సుశీలుని మాటలు విని పురంజయుడు విష్ణువాలయానికి పోయి ఫలములతోనూ, పుష్పములతోనూ, నానావిధ పత్రములతోనూ హరిని మనఃపూర్వకంగా పూజించాడు. హరిమూర్తిని బంగారంతో చేయించాడు. రాత్రంతా హరినామ స్మరణ చేసి ప్రాతకాలమందు యుద్ధమునకు తిరిగి బయలుదేరాడు. పురంజయుడు హరినామ స్మరణతో పొందిన ఉత్సాహంతో యుద్ధమునకు కవచ ఆయుధ ఆధారి అయి బయలుదేరాడు. యుద్ధభూమిలో ధనుష్టంకారం చేయగా కాంబోజరాజు మొదలగు సామంతులు పురంజయుని పైకి దుమికారు. ఇద్దరి మధ్య భయంకర పోరు జరిగింది. ఏనుగు, గుర్రములు, సైన్యము రెండు పక్షముల వారివి నశించాయి. పురంజయ విజయము గురించి ఇక్కడ వింటున్నాము చూడండి. పురంజయుని విజయలక్ష్మి వరించింది. హరి అనుకూలంగా ఉంటే శత్రువులు మిత్రులవుతారు. అపజయము కూడా జయముగా మారుతుంది. హరి ప్రతికూలంగా ఉంటే అనుకూలంగా ఉన్నవి కూడా ప్రతికూలంగా జరుగుతాయి. ఈ వ్రతము ఆచరించిన వారి సమస్త దుఃఖములు పోయి సుఖములను పొందుతారు. శూద్రులు కూడా వైష్ణవులతో సమానులవుతారు. హరిభక్తి లేని వారు బ్రాహ్మణులు కూడా శూద్రులు అవుతారు. వేదాభ్యాసం చేసి హరిభక్తిని కలిగిన వానిని హరి ఆదరిస్తారు. అతని యందు హరి నివసిస్తాడు. హరిని పూజించడానికి కులమత ప్రసక్తి లేదు. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. అందరూ హరిని పూజించవచ్చు. వారిని హరి తరింపచేస్తాడు. అగస్త్య మనుంద్ర హరిభక్తి పరాక్రమమును ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరినాశ్రయించి పరమపదమొందారు. హరిని పూజించు వారికి హరి ప్రియుడు. హరికి వారు ప్రియులవుతారు. సమస్త చరాచరములందు హరి నిండియున్నాడు. హరిభక్తి కలవారికి కార్తీక మాసము వ్రతమును సులభము. కార్తీక మాస వ్రతము ఇష్టార్థములనిచ్చును. కార్తీక మాస మహాత్మ్యమును తెలుపు ఈ అధ్యాయమును చదివినవారు, విన్నవారు ముక్తిని పొందుతారు. శ్రద్ధాకాలమందు పఠించిన ఇతరులకు కల్పాంతము వరకు తృప్తి కలుగుతుంది. 22వ అధ్యాయము